జర్నలిస్ట్ గారికి మన వీక్షకులందరికీ కూడా నమస్కారాలు సార్. ఉమ్, రాజ్ కసిరెడ్డి ఎక్కడికి పారిపోలేదు. రాజ్ కసిరెడ్డి మీరన్నట్టు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లోనే ఎక్కడో ఒక ప్యాలెస్ లో దాక్కున్నాడు. ఖచ్చితంగా బయటికి పట్టుకొస్తారు, దాంట్లో ఇదేమీ లేదు. దాని గురించి ఎటువంటి మీకేం డౌట్ అక్కర్లేదు. ఇప్పుడు 8 బృందాలు 12 బృందాలు మొత్తం ఇవాళ కొత్తగా సార్ జగన్మోహన్ రెడ్డి వెన్నతో పెట్టిన విద్య షెల్ కంపెనీలు పెట్టడం, దాంట్లో లాభాలు ఎట్లా రావాలి, ఏంటి ఎట్లా చూపించాలని చెప్పేసి ఏ విధంగా కొల్లగొట్టాలి ప్రభుత్వం. ఇప్పుడు మా గౌరవనీయ పార్లమెంట్ సభ్యుడు రాసిందైతే మాకు పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు కృష్ణదేవరాయలు సెంట్రల్ కి రాసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 99,000 కోట్ల వ్యాపారం జరిగితే 18,000 కోట్లు దుర్వినియోగమైనవి, 4,000 కోట్లు దేశం దాటింది. ఇది మా దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్, పూర్తి సాక్ష్యాలతో సహా. మీరు అడగొచ్చు 9 నెలలు ఎందుకు పట్టిందని. ఇవన్నీ ఈ సాక్ష్యాలన్నిటిని కూడా డిజిటల్ పేమెంట్ దగ్గర నుంచి షాపులు మనం వీరిగా ఒక ఆరోపణ చేసేటప్పుడు లేకపోతే ఒక పెద్ద ఆరోపణ చేసేటప్పుడు మన దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉండాలి. మొత్తాన్ని ఎవిడెన్సెస్ మొత్తం కూడా తయారు చేసి ఇవాళ మొత్తం బయట పెట్టారు. ఎక్కడికి రాజ్ కసిరెడ్డి అయినా కూడా లేకపోతే సునీల్ రెడ్డి అనిల్ మెయిన్ వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు జగన్మోహన్ రెడ్డికి, వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి బంధువర్గం. మీరు ఎక్కడ ఏ స్కామ్ చేసినా జగన్మోహన్ రెడ్డి బంధువర్గం మొత్తం దాంట్లో ఉంటారు. విక్రాంత్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు కొడుకు విక్రాంత్ రెడ్డి, ఇట్లా అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి, భారతీయ రెడ్డి బంధువులు. ఇవన్నీ మనం తమిళనాడులో చూసాం. జయలలిత గారు మొన్న మన్నార్గుడి మాఫియా అని ఉంటది, అట్లానే ఇది కూడా భారతీయ గారి పులివెందుల మాఫియా. ఈ మాఫియా అసలు నీకు ఏదంటా చూడు, కాదేది అనర్హం అవినీతికని జగన్మోహన్ రెడ్డి గారు రాకముందే మీరు అనుకున్నట్టు శాండ్, వైను, మైను ఆ మూడిటి మీద కాన్సన్ట్రేషన్ చేశాడు సార్. మిగతా పోతే సార్ దానికి సంబంధించి శిక్షలు కావచ్చు, ఎంక్వైరీలు ఓకే, దీంట్లో ఆరోగ్యాన్ని కూడా కొట్టారు కదా. చాలా మంది పేదల బ్రతుకులు విచ్ఛిన్నమై రోడ్డు మీద పడిపోయారు చాలా మంది సార్. పెద్దలను కోల్పోయారు. ఓకే, వాళ్ళు అసలు మనిషి ప్రాణం అనేది పెద్ద లెక్కలోది కాదు సార్. వాళ్ళకి వాళ్ళ నాన్న వాళ్ళ తాత, ఇప్పుడు వాళ్ళ తాత ఒక రౌడీ షీటరు, అఫీషియల్ రౌడీ షీటరు, వాళ్ళ నాన్న ఒక ఫ్యాక్షనిస్టు, ఇతను ఒక ఆర్థిక నేరస్తుడు. స్థూలంగా వైఎస్ కుటుంబ చరిత్ర ఇది. వాళ్ళకేం చావులు బోవులు పెద్ద లెక్కలోది కావు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా వినండి. 80s అక్కడ వెంకట నరసయ్య అని చెప్పి ఒక బీసీ ఉన్నాడు. చేనేత వర్గానికి చెందినటువంటి వెంకట నరసయ్య గారు అప్పటికి మైనింగ్ ఉంది, మైనింగ్ చేస్తా ఉన్నాడు. రాజారెడ్డి పిలిచి మాకు మైనింగ్ కావాలన్నాడు. ఆ చిన్న గొడవ వచ్చి ఆయన దగ్గరికి పోతే, కాదండి మీకు పార్ట్నర్షిప్ ఇస్తానన్నాడు. సరే ఇవ్వమన్నారు. పార్ట్నర్షిప్ ఇచ్చిన తర్వాత అబ్బాయి అసలు ఈ విధంగా మన కోట్లు లక్షలు వస్తున్నాయి, అసలు ఇతన్ని ఎత్తేస్తే పోద్ది కదా అని చెప్పేసి అతన్ని చంపించేశాడు. నరసయ్యని చంపించేసి మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుంటే రాజశేఖర్ రెడ్డి సెక్రటేరియట్కి పోయాడు. మైనింగ్ డిపార్ట్మెంట్కి పనుండి అక్కడ ప్రసాద్ అని ఒక ఎంప్లాయీ ఏదో ఎవరో ఫోన్ చేశారని వెళ్ళాడు. వెళ్తే ఈ వెంకట నరసయ్య బంధువులు సెక్రటేరియట్ లో దూరం నుంచి రాజశేఖర రెడ్డి మీద కాల్పులు జరిగితే అతడు సినిమాలో ఎట్లయితే జరిగిందో పంచ ఎగబట్టుకొని రాజశేఖర రెడ్డి సెక్రటేరియట్ లోకి పరిగెత్తి తన ప్రాణాన్ని కాపాడుకుంటే మైనింగ్ ఎంప్లాయీ సెక్షన్ ఆఫీసర్ ప్రసాద్ స్పాట్ లో కుప్పగూలి చనిపోయాడు సెక్రటేరియట్ లో. ఇది బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో కేసు కూడా నమోదైంది రాజశేఖర రెడ్డి మీద. వాళ్ళకి ప్రాణాలు అనేది అసలు చాలా దీంతో సమానం సార్. వాళ్ళకి అట్లా అంటున్నారు. అంకంరావు గారు ఒక డౌట్ పెట్టారు, మరి ఏంటి పరిస్థితి, మరి ఎక్కడికి పోయారు ఈయన? ఏమైనా ఉన్నారా? యలహంక ప్యాలెస్ లో ఉన్నాడా? మరి ఏం జరిగి ఉంటుంది? ప్రాణాలంటే లెక్కలేవని మీరు చెప్తా ఉన్నారు. అవును ఏంటి? ఎందుకంటే దీంట్లో చాలా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు చాలా పెద్ద ఎత్తున. ఇటు ఒకవైపు ప్రజల ఆరోగ్యం, ప్రజల ప్రాణాలు, ఇంకోవైపు ఆర్థికం, ఆరోగ్యం రెండింటినీ దెబ్బకొట్టింది ఈ స్కీమ్ ఏదైతుందో స్కామ్. అన్ని కూడా మనం గవర్నమెంట్ ఆసుపత్రిలో నుంచి రికార్డు తెప్పిస్తే రికార్డు స్థాయిలో ఎప్పుడూ లేని విధంగా గడచిన 5 సంవత్సరాల్లో లివరు, హార్ట్ అటాకులు, లివరు ఈ జగన్మోహన్ రెడ్డి పులివెందుల మద్యం బూమ్ బూమ్ డామ్ డామ్ దాగి మొత్తం 1000 మంది మరణించారు ఈ 5 సంవత్సరాల్లోనే లెక్క.